ఇక్కడికి రావడానికి ఏంటో చేస్తున్నారు, మనం ఎందుకులే, మనకి ఇట్లాంటివి ఏమన్నా అబ్బుతాయా లేదా, మనం అంతా సిపిఎం పార్టీ, ఇక్కడ ఏం కొంచెం చేయాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుగ్గా ఉండేదాన్ని, చాలా అల్లరి కూడా చేసేదాన్ని. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా మంచి మంచి మాటలతోటి ఆ స్వామి వారి కృపతోటి మనం ఎలా మన స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా మనం సందేశం ద్వారా పంపించుకుంటూ ఇప్పుడు ఉంటే నాకు ఇంకా సంతోషంగా అనిపించేది. ఇప్పుడు చాలా చాలా కామ్గా ఎలా రోజు లైఫ్ మంచి మంచి విషయాలతో ఎలా తెలుసుకుంటామో, మనం ఇక్కడికి వస్తే ప్రతిరోజు కూడా చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే మనం ఏదో ఒక రోజు ఖాళీ చూసుకొని ఇట్లాంటి ప్లేసులకు వస్తే మనం రోజువారీ చేసే పనుల్లోనే ఏదో ప్రత్యేకంగా ఎక్కడికో పోవాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు, రోజువారి పనుల్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేయగలుగుతామో మన శక్తి. ఆడవాళ్ళు ఇందాక మేడం గారు చెప్పినట్టు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళని చాలా బలంగా ఉంటాము, బలంగా కాకపోయినా మైండ్ బలంగా ఉంటుంది, ఆలోచన విధానం కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళని చాలా చక్కగా ఆలోచించగలుగుతాం. అందరూ భర్తలు ఇంట్లో చెప్తారు, చెప్పకపోయినా కూడా మనం భర్త ఉండే విధానం బట్టి కూడా మనం దాన్ని గ్రహించి ఏ విధంగా నడుచుకోవాలో, ఇంట్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అని ఆలోచిస్తాం. నేను ఇక్కడికి వచ్చాక చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. మేము ఫస్ట్ సిపిఎం పార్టీ అండి, ఎంఎల్ పార్టీ. మేము అసలు పూజ చెయ్యం. ఒక అగరబత్తి ముట్టియాలంటే ఎక్కడున్నాడు దేవుడు, ఎందుకు ఇదంతా ఖర్చు చేస్తున్నారు, అది తీసుకుపోయి పేద ప్రజలకి పంచితే 2 రోజులు వాళ్ళు ఒక బియ్యం బస్తా కొనిస్తే 1 నెల మొత్తం తింటారు కదా అని ఆలోచించేదాన్ని. కానీ ఆ పని చేసుకుంటే స్వామివారు ఉన్న సత్యసాయి మందిరంకి వచ్చాకే నాకు ఈ విషయాలన్నీ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. స్వామివారు ఉన్నారు, మన ద్వారా వాళ్ళకి ఆ పని చేపిస్తున్నారు అంటే ఆ స్వామివారే మన ముందుండి నడిపిస్తున్నారు. మనం పెద్ద పెద్ద సహాయాలు చేయకపోయినా మన చేతులతో చేసే సహాయమైన ఆలోచించుకొని మనం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మన ఇరుగు పొరుగు వాళ్ళతోటే మంచిగా ఉండి వాళ్ళని మనం ఏ విధంగా సాయి కృపకు పాత్రులు కావాలో ప్రతిరోజు కూడా మనం పిల్లలకి ఎలా మేడం గారు చెప్పినట్టు పిల్లలతోటి మనం ఎలా ఉంటున్నాం, సాయి కృపకు కూడా మనం పిల్లలమే ప్రతిరోజు కూడా. అదా ఆలోచించుకొని చాలా చక్కగా మనం ముందుకు వెళ్దాం. ఇదే నిత్యంగా భావించుకుంటూ ప్రతిరోజు కూడా దేవుడు కృపకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.